సిద్దిపేటకు చెందిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానీలకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. జూలై 14 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అశోక్ ను మచిలీపట్నం, నానీని ఏలూరు జైలుకు తరలించాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో వారిని ఆయా జైలుకు తరలించారు. సాయి కృష్ణ మృతదేహం మాయం వ్యవహారానికి సంబంధించి విజయవాడ కృష్ణలంక స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని సౌత్ ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు. ఏసీపీ మానస వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి అప్పగించారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో సిట్ మరో 2 నిందితులుగా చేర్చింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ బాబురావును A5 గా, సాంబయ్యను A6 గా చేర్చినట్లుగా సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిట్ రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సరెండర్ అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ సాయి కృష్ణ నాని విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలకు మౌనం వహించారని, 1-2 ప్రశ్నలకు మాత్రమే తమకేం తెలియదని పొడిపొడిగా జవాబులిచ్చినట్టుగా తెలిసిందే. ఇక మొబైల్ ఫోన్స్ ఇవ్వాలని అడిగితే అమ్మేశామంటూ చెప్పారు. అయితే తమ ఫోన్లను నాగాపూర్లో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మినట్లుగా తెలియజేశారు. సాయి కృష్ణను అక్రమంగా నిర్బంధించడం నుంచి హత్య చేయడం వరకు సాక్ష్యాలు మాయం చేయడంలో అశోక్ నాని కీలకంగా వ్యవహరించారు. కుట్రలో భాగంగానే వీరు ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని సాక్ష్యాలను ధ్వంసం చేశారు.